హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇల్లు అయితే అంతా చాలా మళ్ళీ పాడైపోయిందండి, అంటే చెత్త చెత్తగా అయిపోయింది. వర్కే సరిపోతుంది. పొద్దున్నే లేచి పని చేసుకొని వెళ్తాం హడావుడిగా. నైట్ అయితే పని అంతా అయిపోయి పడుకునేసరికి లేట్ అవుతుంది. అయినా కానీ ఇల్లు అయితే అక్కడే ఉంటున్నాయి. అండ్ పునరీత్ వాళ్ళ డాడీ అయితే మేము ఊరి నుంచి వచ్చేసరికి నీట్గా ఉంచారనమాట. చాలా అంటే ఆయన వంట చేసుకోవటం అవన్నీ ఏముండవు కాబట్టి ఇప్పుడు నేను వంట చేసిన గిన్నెలు అవన్నీ అక్కడ పెట్టేస్తాం కదా, ఏదైనా వెంటనే తెచ్చి. ప్లేస్ చాలా తక్కువ ఉంటుందండి అక్కడైతే స్టవ్ దగ్గర, అందుకని ఆ బండ అంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా మేము ఊరి నుంచి అయితే మా ఆడపడుచుని అక్కడ వదిలిపెట్టి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా కూరగాయలు ఏం లేవను, అందుకని తీసుకొని రమ్మని చెప్పాను. ఈయనైతే ఇంకా పునరీత్ వాళ్ళ డాడీ వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. అన్నీ సర్దేసి ఆ స్టాండ్లో అయితే పెట్టేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పి చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టాను ఒలిచి. అండ్ అలాగే రైస్ కూడా పెట్టేశాను పొద్దున్నే స్కూల్కి వెళ్దామని. ఆ రోజు నైట్ అయితే రాగానే గోంగూర పచ్చడి అయితే చేసుకున్నామండి. ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదు. చూస్తున్నారు కదా, అంట్లు అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా పొయ్యి మీద వేసి చిక్కుడుకాయలు పాలు వచ్చినాయి. అత్తయ్య ఉంటే పట్టేవాళ్ళు అనమాట. అత్తయ్య అక్కడే ఉన్నారు, వదిలిపెట్టి ఒకరోజు నైట్ అక్కడ ఉండాలి కదా అని చెప్పి అక్కడ ఉన్నారు. అందుకని అయితే పొయ్యి మీద వేసి అంట్లు తోమేశాను. ఇంకా అది నేను వీడియో తీయలేదన్నమాట. స్టాండ్ పెట్టాలని తొందరగా గుర్తురాదు. ఈ ఉడికేలోపు నేనైతే అంట్లయితే తోమేశాను. కొంతమంది ఉడకబెట్టకుండా డైరెక్ట్గా కూడా చేస్తారు. మీరైతే ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఉడకబెట్టిన తర్వాతే కూర చేస్తాను. టమాటా అయినా సరే, ఫ్రై అయినా సరే ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాతే కూర చేసుకుంటాం అనమాట. మీరు ఎలా చేస్తారనేది కమెంట్ అయితే చేయండి. అండ్ నాకైతే చాలా ఇష్టము చిక్కుడుకాయ కూర. దీనికన్నా నాటు చిక్కుడుకాయలు అంటారు కదా ఇంట్లో, అవంటే ఇంకా చాలా ఇష్టము. అండ్ ఇవైతే చూశారు కదా ఇందాక వాము జీలకర్ర వేసి వాటర్ అయితే కాగబెట్టుకున్నాను. అండ్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఇదైతే స్కూల్కి వెళ్ళాము, ఇంకా బాక్సులు పెట్టుకొని వచ్చేసాము. ఇంకా అదంతా వీడియో తీయడానికి అయితే కుదరలేదు. వచ్చిన తర్వాత కూడా పునర్విత్ వెంటనే పడుకుని పోయాడు. అప్పుడు పని చేసుకుందామంటేనేమో నీళ్లు లేవు, వాటర్ రావట్లేదు మా ఊర్లో. కృష్ణా నది అంతా వాటర్ అయితే ఎండిపోయాయి, చాలా డ్రై అయిపోయింది, నేల కనిపిస్తుంది. ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాత ఈ 5 ఇయర్స్లో, అంటే 4 కంప్లీట్ అయ్యి 5th ఇయర్ రన్నింగ్ అనమాట. ఇన్ని రోజుల్లో ఇప్పుడే అలా నేను కృష్ణా నది చూడటము. ఎందుకో తెలీదు, వర్షాలు లేవు, అదిగాక ఎందుకు అనేది తెలియదు. కానీ కృష్ణమ్మ అయితే చాలా ఎండిపోయిందండి, బాధేస్తుంది. అట్లా బ్రిడ్జి మీద నుంచి అటు ఇటు వెళ్ళొస్తుంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. పునర్విత్ అయితే మంచిగా దండం పెడతాడు. ఒక్కసారి చెప్పాను, కృష్ణమ్మ నాన్న దండం పెట్టని. వాడు నిద్రలో ఉన్నా సరే ఇంకా అక్కడికి రాగానే టక్కుని లేచి దండం పెట్టుకుంటాడమ్మా దండం పెట్టానని. అండ్ ఇదైతే పచ్చి మామిడికాయ అనమాట. స్కూల్ నుంచి రాగానే పడుకున్నాడండి, అన్నం తినకుండా లెగవడేమోనని భయం వేసింది. ఇంకా మధ్యలో లేచి పాల కోసం ఏడుస్తుంటే నేనైతే లేపేశాను. అన్నం తిని పడుకుందు లేనా అని చెప్పి కొంచెం ఏడ్చాడు. తర్వాత లేచాడు. బయట పిల్లలు ఆడుకుంటుంటే అన్నం అయితే పెట్టేశాను. పక్కన వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు చక్క నీళ్ళు అయితే వస్తున్నాయి. 2 days 3 days అయింది వాటర్ రాక, ఇప్పుడే వస్తున్నాయి అనమాట. అవి మోటార్కి ఎక్కిస్తున్నాను పైన ట్యాంకీకి. ఇంకా బట్టలన్నీ ఉతికేసి అంట్లు కొంచెమే ఉన్నాయిలేండి, తోమేస్తాను. పునరీత్ వచ్చేలోపు ఎంత పని అయితే అంత పని ఫాస్ట్గా. ఫస్ట్ అయితే బట్టలు ఉతుకుతాను, ఎందుకంటే లేకపోతే నేను కూడా ఉతుకుతానని మొత్తం తడిసిపోతూ ఉంటాడు ఇంకా వాటర్ దగ్గర. అందుకని ఫస్ట్ బట్టలు అయితే తడిపి పెట్టేసి ఉతికేస్తాను. ఇందాక దాకా వాటర్ లేవని తడిపెట్టలేదు, వస్తాయో రావో మళ్ళీ ఉన్న కొంచెం అయిపోతాయని, అందుకని అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. స్కూల్లో ఒక బాబు వాళ్ళ ఇంట్లో అయితే మామిడికాయ చెట్టు ఉందంట. ఒక మామిడికాయ అయితే తీసుకొచ్చాడు, అది సాటర్డే ఇచ్చాడు. ఇంకా అది అలాగే పెట్టేసేసరికి పండిందనమాట, కొంచెం లోపల స్వీట్గా అయింది కొంచెం. అందుకని మేమిద్దరం అయితే కట్ చేసుకొని తినేసాము. ఇంకా 3 days నుంచి వాటర్ రాలేదని చెప్పాను కదా, బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయండి. పునరీత్ వచ్చేలోపు ఉతుకుతానన్నాను కదా, నేను ఇంకా అసలు సరిపేసి ట్యాప్ తిప్పంగానే వాడు వచ్చాడు కూడా. కానీ అట్లా ఒకట్లా టీవీ పెట్టి ఫోన్ పెట్టి అట్లా బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా జాడించాలి. రామ్మా నువ్వు ఇక్కడ కూర్చో అంటాడు, లేకపోతే నేను కూడా ఉతుకుతా అంటాడనమాట.
మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే అల్లరి చేస్తారా? కమెంట్ చేయండి.